హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వీడియోలో మన ఇంట్లో వండుకునే సోనా మసూర్ రైస్తో బాగా రైస్ చేస్తా అని చెప్పిన కదా, చేస్తున్నాను. ఈరోజు సింపుల్గా చేస్తున్నాను. నిన్న బాస్మతి రైస్తో బాగా రైస్ చేసిన, ఈరోజు ఇంట్లో రైస్తో చేస్తున్నాను సింపుల్గా. అందులో క్యారెట్ టమాటా ఏవీ లేవు, సాజీర కూడా వేయలే, జీలకర్ర వేసిన. పండగ ముందు ఒక రోజు ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన. ఈరోజు అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేద్దామని ఇక బగారన్నం వండుకుంటూ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని పోయినా. ఆనియన్ వేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని వాటర్ పడతానని పోయేసరికి పొయ్యి వచ్చి చూసేసరికి అది నన్ను దగ్గర ఉండవా అన్నట్టుగా మాడిపోయినాయి. ఉల్లిగడ్డలు బాగా మాడిపోలే, కొంచెం కలర్ చేంజ్ అయినాయి అంతే. ఈ అన్నం చూసుకుంటూ చికెన్ ఉంది కదా నాటుకోడి కూర, అది కూడా కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నా. అవి చేసుకుంటూ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసిన. ఆ కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది, ఉడికింది చికెన్ కూడా. తర్వాత టమాటాలు కడిగి అవి కట్ చేసుకున్న, అది కట్టర్తో కట్ చేస్తే ఈజీగా అవుతుందని రైస్ అయిన తర్వాత కుక్కర్ స్టవ్ బంద్ చేసి ఇవి కూడా కట్ చేసుకున్నా. నచ్చితే